మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవితకాలం పిల్లల చదువు కోసం, వారి పెళ్లిళ్ల కోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతుంటారు. కొంత సరైన ప్రణాళిక లేక జీవిత చరమాంకంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ లో ఒక స్కీమ్ ఉంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం. ఇది చాలా సురక్షితమైన పథకంగా చెప్తారు. వృద్ధాప్యంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం చక్కని ఎంపిక అని నిపుణులు చెప్తున్నారు. ఈ పథకంలో ఒక్కోసారి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని ఇస్తుందని చెప్తున్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో ప్రస్తుతం 8.2% వడ్డీని చెల్లిస్తున్నారు. ఇందులో పెట్టుబడి చాలా సురక్షితం, పైగా ఖచ్చితమైన రాబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది, కానీ ఈ పథకంలో పెట్టుబడి పెడితే గ్యారంటీ రాబడి ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతా కనీసం 1000 రూపాయలతో ఓపెన్ చేయొచ్చు. ఇందులో గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో 60 ఏళ్ల పైన ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 55 ఏళ్లు దాటిన వారు కూడా ఈ పథకంలో చేరొచ్చు. రక్షణ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన వారు 50 ఏళ్లు దాటితే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సెక్షన్ 80C కింద సంవత్సరానికి 1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉండనుంది. పథకంలో త్రైమాసికానికి వడ్డీ చెల్లిస్తారు. మీరు పెట్టుబడి పెట్టిన సొమ్మును బట్టి రాబడి ఉంటుంది. మీరు ఈ పథకంలో 20 లక్షలు చెల్లిస్తే మీకు 8.2% వడ్డీతో ప్రతి 3 నెలలకు 40,999 రూపాయలు వస్తుంది. ఈ లెక్కన మీకు నెలకు 13,666 రూపాయలు వస్తుంది. ఇలా 5 ఏళ్ల పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి 40,999 రూపాయలు వస్తాయి. 5 ఏళ్లు మీకు 8,20,000 వడ్డీ పొందుతారు. 5 ఏళ్ల తర్వాత మీరు చెల్లించిన మొత్తం తిరిగి మీ ఖాతాలో జమ అవుతుంది. దీన్ని అవసరమైతే మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తర్వాత PF సొమ్ము వచ్చిన వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంలో చేరొచ్చు. వీరికి ఖచ్చితమైన సురక్షితమైన ఆదాయం వస్తుంది. ఏమైనా జరిగి ఖాతాదారుడు మరణిస్తే మొత్తం డబ్బు నామినీకి చెల్లిస్తారు.